అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ భూమి మీద పుట్టిన మొదటి కుంటివాడైన మనుష్యుడు ఉన్నాడు. పక్కన నిలవలేడు, అతను కూర్చున్నట్లు ఉంటున్నాయి. అంటే అతని పాదములు వంక తిరిగిపోయి ఉంది. అతను ఎక్కడ వెళ్ళాలంటే మనుషులు మోసుకెళ్ళి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఆ విధంగా మరి అతనికి జీవించడం కొరకే ఒక దేవాలయం, శృంగారం అనే దేవాలయం ఉండేది. ఆ దేవాలయం దగ్గర బయట ప్రతిరోజు కొందరు మనుషులు అతను మోసుకుని వెళ్ళి అతను కూర్చోబెట్టేవాడు. అతని పని ఏంటంటే దేవాలయంలోనికి వెళ్ళి వచ్చేవారిని భిక్షం అడిగేవాడు. ఆ రీతిగా తన జీవనాన్ని గడుపుకున్న సమయంలో యేసు ప్రభు శిష్యులైనటువంటి పేతురు, యోహాను ఒకరోజు ప్రార్థన సమయంలో దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా అందరిని అడిగినట్లు ఇతరు కూడా వాళ్ళని అడిగాడు. అప్పుడు వారిలో పేతురైనటువంటి అనే శిష్యుడు ఆయన అతని వైపు చూసి మొదటి చూడమని చెప్పి అతను చెప్పగా అతను తీర్చి చూస్తున్నాడు, వాళ్ళు ఇదేమైనా దొరుకుద్దేమో. అప్పుడు పేతురు ఏం చెప్పారంటే, వెండి బంగారు నాకు తెలియవు కానీ నాకు కలిగింది నీకు ఇస్తాను చెప్పని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడమని చెప్పి తాను కుర్చీ పట్టుకుని లేవనెత్తినప్పుడు అతడు దిగ్గున లేచి నడుస్తూ గంతులు వేసి వారితో పాటు దేవాలయంకి వెళ్ళాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యం. అప్పుడు అది విశ్రాంతి దినం కనుక ఆ రోజున స్వస్థపరచబడిన వ్యక్తి గురించి అప్పుడున్న పరిశీలి శాస్త్రులు వీళ్ళని పట్టుకొని జైల్లో వేసిన తర్వాత వాళ్ళని అడుగుతున్నారు, ఎందుకు చేసేది ఇట్లా అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఆకాశం కింద మనుషులు వేయబడిన ఈ నామమునే మన రక్షణ పొందని చెప్పిన వారు ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కానీ ఈ నామే అని చెప్పి వాళ్ళకి ధైర్యంగా చెప్పినప్పుడు వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే యేసు నామంలో మరి ఈ నామే వేరే ఏ నామం అయినా సరే, ఎందుకంటే యేసు నామం ద్వారా అనేక మంది బాగుపడ్డారు. యేసు నామంలో ప్రకటించినప్పుడు గుడ్డివారు, కుంటివారు, మగవారు అనేక మంది లేచి నడిచి దేవుని మహింపరిచి సజీవ సాక్షులుగా దేవుని కొరకే జీవించిన వారైనారు. అలాంటి సంగతి ఇక్కడ జరిగిన సంగతి అతను చూపించి యేసు క్రీస్తు నామమున అతనికి స్వస్థత దేవుడు కలిగించాడు చెప్పినప్పుడు వాళ్ళు మాట్లాడిపోయారు. వాళ్ళ కళ చూశారు కనుక ఈ నామమునే రక్షణ అవసరం అని చెప్తే అప్పుడు వాళ్ళు ఈ నామం బట్టి స్వస్థత కలిగిందని చెప్పినప్పుడు వాళ్ళు ధైర్యం చూసి గట్టిగా బెదిరించి వదిలిపెట్టేశారు. ఈ సమయాన్ని గమనిస్తే యేసుక్రీస్తు నామం ద్వారా తప్ప వేరే ఏ నామం ద్వారా కూడా రక్షణ లేదు. ఎందుకనంటే వారి కళ్ళెదుట చాలా గొప్ప అద్భుతం చేయబడింది. ఎందుకంటే యేసు ప్రభు వారు అనేకమైన గ్రామాలు వెళ్ళి అనేక మంది సాటించినప్పుడు ఆయన పరలోకి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు కూడా అప్పచెప్పారు. శిష్యులు కూడా ఆయన చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి యేసు ప్రభు నామం ద్వారా సువార్త ప్రకటించారు. ఈ నామమునే కానీ వేరే నామం కూడా లేదు. ఎన్నో నామాలు ఉన్నాయి, అయినా సరే యేసు నామం ద్వారానే విడుదల, యేసు నామం ద్వారానే స్వస్థత, యేసు నామం ద్వారానే మోక్షం అని తేటగా చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు నామం అంటే మానవ శరీరాకారంలో భూమి మీదకి వచ్చి మానవుడిగా మరి ఉన్నటువంటి దేవుడు ఒకటి, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అని చెప్పినటువంటి వాక్యం ద్వారా మనం గమనిస్తే ఈ నామం నుండి విడుదల ఉంది. ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే స్వస్థపరచబడ్డారు. ఈ స్వస్థ గురించి కాకుండా యేసు నామం నమ్మడం ద్వారా కలిగే విడుదల, యేసు నామం కలిగేటువంటి ఆరోగ్యం, అన్ని విషయాల్లో
వారి దేవుని గణపరుస్తూ జీవించున్నారన్నారు. యేసు నామం ద్వారానే పరలోకంలో స్వర్గం చేరే భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు నామం ద్వారానే మన అన్ని దోషాల నుంచి నివారణ కలిగి మన పాప క్షమాపణ పొంది మారు మనస్సు పొందుట ద్వారా గొప్ప విడుదల విజయం కలిగి ఉంటాము. ఆ రీతిగా ఈ భూమి మీద నెమ్మది కలిగి సంతోషంగా జీవించాలంటే యేసు నామం ద్వారానే సాధ్యం. యేసుక్రీస్తు వారి నామం ద్వారానే. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభు నామాన్ని నమ్మి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి ద్వారా క్షమాపణ పొందుతాము. దేవుని ద్వారా సంబంధికులుగా మనం ఉంటాం. ఆ విధంగా దేవుని ద్వారా మనం ఆయన నామంలో కాపాడబడి రక్షించబడిన వారమే ఈ భూమి మీద సంతోషంగా జీవించి ఆయన నామాన్ని గణపరిచే వారికి ఉందాము గాక. ఆమేన్.